బొద్దింకల ఉద్యమం అక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఆర్ఎస్ఎస్ స్టాండ్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. ఆర్ఎస్ఎస్ సహ సర్కార్యవా అతుల్ లిమయే దీని మీద సిజేపీ ఉద్యమాన్ని లోతుగా అధ్యయనం చేయాలని పిలిపించారు. ఉద్యమంలో అధ్యయనం చేయాల్సినంత ఏముంది, నేటి యువత దాన్ని తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అనే దాని మీదన అతుల్ లిమయే తన క్లియర్ కట్ ఉపన్యాసం ఇచ్చారు. సిజేపీ ఉద్యమాన్ని ఒక సంఘటనగా కాకుండా ఒక ప్రక్రియగా చూడండి. సిజేపీ ఉద్యమం ఒక్క రోజులో పుట్టింది కాదు, ఇది ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్న ఒక దీర్ఘకాలిక ప్రక్రియ ఫలితం. అందువల్ల దీన్ని కేవలం ఒక నిరసనగా కాకుండా కేస్ స్టడీగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఉద్యమం జరిగిన క్రమం క్రోనాలజీ, ఉద్యమం అమలు విధానం మెథడాలజీ, వెనక ఉన్న మద్దతు వ్యవస్థ సపోర్ట్ సిస్టమ్, సంస్థల నెట్వర్క్లు కొత్త వ్యూహాలు ఇన్నోవేషన్స్, దీనికి ఆధారమైన భావజాలం ఐడియాలజీ, ఉద్యమం ఎలా ప్రారంభమైంది. దీనికి లిమయే అభిప్రాయం ప్రకారం అభిజిత్ దిప్కే తొలుత సిజేపీని ఆన్లైన్ వేదిక ద్వారా ప్రారంభించారు. తొలి 2-3 రోజుల్లో మంచి స్పందన లభించింది. తర్వాత ఆయన జూన్ 6న భారత్కు వచ్చి జూన్ 7 నుంచి ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రారంభ దశలో ఆశించిన స్థాయిలో ప్రజా మద్దతు లభించలేదు. జూన్ 7 నుంచి జూన్ 19 వరకు దేశంలోని పలు నగరాల్లో పర్యటించినప్పటికీ విశేష ఫలితం కనిపించలేదు. అయితే జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా ప్రారంభమైన తర్వాత ఉద్యమం పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. ఈ మార్పు వెనక కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఉద్యమానికి మద్దతు ఇచ్చిన సంస్థలను పరిశీలిస్తే తెలుస్తుందంటూ లిమయే గుర్తు చేశారు. వాటిలో ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు, అదేవిధంగా మానవ హక్కుల సంస్థలు, ఆదివాసీ సంఘాలు, మహిళా సంఘాలు, ముస్లిం సంస్థలు, క్రైస్తవ సంస్థలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, పర్యావరణ సంస్థలు, జర్నలిస్టుల సంఘాలు, న్యాయ సహాయ సంస్థలు ఈ ఉద్యమానికి మద్దతు నిలిచాయని గుర్తు చేశారు. ఇంత భిన్నమైన సంస్థలు ఒకే వేదిక మీదకి తీసుకురావడం వెనక ఉన్న నెట్వర్క్ని అధ్యయనం చేయడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. అదే సందర్భంలో ఉద్యమ వేదిక మీద జరిగిన ప్రసంగాలు, నినాదాలు, పాల్గొన్న వ్యక్తులు విశ్లేషిస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతాయన్నారు. కొన్ని వేదికల మీద హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు వినిపించాయి? వివాదాస్పద నినాదాలు ఇచ్చిన వ్యక్తులు అక్కడ ఎందుకున్నారు? వామపక్ష భావజాల ప్రభావం ఎలా పెరిగింది? వివిధ రాజకీయ పార్టీలు ఇందులో ఎలా భాగమయ్యాయి? విద్యార్థి ఉద్యమం క్రమంగా రాజకీయ ఉద్యమంగా ఎలా మారింది? దేశవ్యాప్తంగా ఒకే తరహా కార్యక్రమాలు ఎలా సమన్వయం అయ్యాయి? ఈ ఉద్యమం విదేశాలకు ఎలా విస్తరించింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతకాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాల భావన ఈ సందర్భంగా యోగేంద్ర యాదవ్ చేసిన ఒక వ్యాఖ్యను లిమయే ప్రస్తావించారు. భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కేవలం పార్లమెంటు మాత్రమే కాదు, వీధులే నిర్ణయిస్తాయి, ఎన్నికల కంటే ప్రతిఘటనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆలోచన వెనక ఉన్న భావజాలాన్ని అర్థం చేసుకోవాలి అన్నారు. ఏ ఉద్యమైనా నిజమైన సమస్యతో ప్రారంభమవచ్చు, కానీ ఆ ఉద్యమానికి నాయకత్వం, నియంత్రణ చివరకు ఎవరి చేతుల్లోకి వెళ్తుందో విశ్లేషించడం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. వామపక్ష భావజాలం ఇటువంటి ఉద్యమాలను ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ విజయవంతమైన నమూనాలుగా చూస్తుంది. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ధర్నాలు, నిరసనలు, ఉద్యమాలు, వాటిని ఉపయోగించి ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల నుంచే సవాల్ చేసే ప్రయత్నాన్నే సబ్వెర్షన్ ఆఫ్ డెమోక్రసీ త్రూ డెమోక్రటిక్ మీన్స్ అనే భావంతో అనుసంధానించారు. గ్రామ్లీ సిద్ధాంతం, ఇటలీ తత్వవేత్త ఆంటోనియో గ్రామ్లీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని ప్రస్తావించారు ఈ సందర్భంగా. ఈ సిద్ధాంతం ప్రకారం కేవలం ఆర్థిక పోరాటం సరిపోదు, సమాజంలోని సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక చిహ్నాలు, విలువలు, వాటిని ప్రశ్నిస్తూ మార్పు తీసుకురావాలన్న ఆలోచన ఇందులో ఉందని చెప్పారు. ఈ సందర్భంలో డీకన్స్ట్రక్షన్ వంటి భావనలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఉద్యమాలకు సంబంధించి అదే కీలకమన్నది లిమయే చెప్పుకొస్తున్నటువంటిది. సంస్థల్లో భావజాల ప్రవేశం, సంస్థల విశ్వసనీయతను దెబ్బతీయడం, న్యారేటివ్ వార్, భావజాల యుద్ధం నిర్వహించడం, విద్య, సాహిత్యం, మీడియా, సినిమా, విశ్వవిద్యాలయాల ద్వారా ప్రత్యామ్నాయ ఆలోచనలు వ్యాప్తి చేయడం, చివరికి భారీ ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి సృష్టించడం, సామాజిక ప్రభావం. ఇటువంటి భావజాల ప్రభావం రాజకీయాలకే పరిమితం కాదని చెప్పారు. సామాజిక సాంస్కృతిక ప్రవర్తన మీద కూడా దీని ప్రభావం ఉంటుందన్నటువంటిది గుర్తు చేశారు. భారతీయ సంస్కృతి స్త్రీని మాతృస్వరూపం గౌరవించడం నేర్పుతుంది, అయితే కొన్ని ఉద్యమాల్లో దీనికి విరుద్ధమైన భాషా ప్రవర్తన కనిపించిందని వ్యాఖ్యానించారు. 1949 నవంబర్ 25 రాజ్యాంగ సభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన చివరి ప్రసంగాన్ని కూడా లిమయే ప్రస్తావించారు. స్వతంత్రం అనంతరం దేశ రాజ్యాంగబద్ధ మార్గాల్ని అనుసరించాలని, హింసాత్మక లేదా రాజ్యాంగ విరుద్ధ ఉద్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ సూచించారు. అంబేద్కర్ దీన్ని గ్రామర్ ఆఫ్ అనార్కీ, అరాచకత్వానికి వ్యాకరణంగా అభివర్ణించారని ఆయన గుర్తు చేశారు. యువతకి సందేశం ఇచ్చారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే యువత శక్తిని సరైన దిశలో వినియోగించాల్సిన అవసరం ఉంది. యువతలో దేశభక్తి, సేవాభావం, సామాజిక బాధ్యత, సానుకూల నాయకత్వ లక్షణాలు పెంపొందించాల్సిన అవసరం ఉంది.
ఇటువంటి ఉద్యమాలు కేవలం రాజకీయ కోణంలో కాకుండా జాతీయ సామాజిక రాజ్యాంగబద్ధ దృక్కోణంలో కూడా విశ్లేషించాలి. అలాగే ఇటువంటి పరిస్థితులకి సమాధానం కేవలం విమర్శలు కాదు, యువతలో సానుకూల సంభాషణ, దేశభక్తి, సేవా కార్యక్రమాలు, సమాజ నిర్మాణం వంటి విలువలను విస్తృతంగా పెంపొందించడమే అత్యంత ప్రభావవంతమైన మార్గం అని గుర్తు చేశారు.